హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు పత్తి పంటల్లో కలుపు నివారణ గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మనము పత్తి పంటని విత్తే ముందు అంటే 3-5 రోజుల లోపల పిచికారీ చేసుకుంటామంటే ఫ్లూక్లోరానిన్ అనే గడ్డి మందు దొరుకుతుంది. లీటర్ నీటికి 5 ml కలిపి స్ప్రే చేసుకోవాలి. లేదనుకుంటే విత్తిన తర్వాత 24-48 గంటల లోపు పెండిమిథాలిన్ లీటర్ నీటికి 5-6 ml కలిపి స్ప్రే చేయాలి. లేదా స్టాంప్ ఎక్స్ట్రా కలుపు మందు అనేది దొరుకుతుంది. దాని లీటర్ నీటికి 3 ml కలిపి స్ప్రే చేసుకోవాలి. అలా ఎకరానికి స్టాంప్ ఎక్స్ట్రా అనేది 750 ml 200 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. అది ప్రీ ఎమర్జెన్సీ హర్బిసైడ్ అంటే విత్తిన 24-48 గంటల లోపు తేమ ఉన్నప్పుడు స్ప్రే చేసుకున్నట్లయితే కలుపు మందు మనకు బాగా ఎఫెక్ట్గా పనిచేస్తాయి అన్నమాట. అలాగే మనకు పత్తి పంట వేసిన నెల లోపల కలుపు ఏమైనా ఉన్నట్లయితే దాని తర్వాత కొన్ని పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ స్ప్రే చేసుకోవాలి. అది కిజ్వాల్పాప్ ఇథైల్ టర్గా సూపర్ 400 ml 200 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. లేదనుకుంటే మనము ప్రొఫీ కిజ్వాల్పాప్ ఏజిలు ప్లస్ దాంతోపాటు పైరిథియోబ్యాక్ సోడియము హిట్వీడ్ లేదా రైఫ్ లేదంటే థీమ్ అని అంటాము. ఏజిల్ ప్లస్ హిట్వీడ్ ఇవి 2 కలిపి స్ప్రే చేసుకోవాలి. ఏజిల్ అయితే మనకు ప్రొఫీ కిజ్వాల్పాప్ ఏజిల్ 250 ml అలాగే హిట్వీడ్ 250 ml 2 కలిపి స్ప్రే చేసుకోవాలి. ఇలా 2 కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మనము కలుపు ఉన్నట్లయితే దానిని నివారించుకోవచ్చు. ఇవి ఇప్పుడు చెప్పినటువంటి తర్వాత 3 రకాల కలుపు మందు చెప్పాను. అవి పోస్ట్ ఎమర్జెన్సీ అంటే మనకు విత్తిన 30 రోజుల లోపల 30 రోజులు దాటకూడదు. 30 రోజుల లోపల అయితే టర్గా సూపర్ ఒకటి చేసుకోవాలి. లేదా టర్గా సూపర్ అందుబాటులో లేకుంటే ఏజిల్ ప్లస్ హిట్వీడ్ 2 కలిపి స్ప్రే చేసుకోవాలి.